ఒక వ్యక్తి రోడ్డు పక్కన స్టాల్ నుండి కొన్న పాన్కేక్ను తిన్నాడు. అది అతనికి 25 సంవత్సరాలుగా విడిపోయిన తన తల్లిని గుర్తు చేసింది. అతను చిన్నతనంలో తన తల్లి తరచూ పాన్కేక్లు చేసేది. కానీ అతను 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక గూండా అతని తల్లి చూడనప్పుడు అతన్ని అపహరించాడు. ఆ రోజు తర్వాత అతని తల్లి దుఃఖంతో ఏడ్చి చివరకు తన కంటి చూపును కోల్పోయింది. అతని తండ్రి ప్రతిరోజూ ట్రైసైకిల్ తొక్కుకుంటూ అతన్ని వెతకడానికి బయటకు వెళ్లేవాడు. ఈసారి అతను రోడ్డు పక్కన నిలిపిన ఒక లగ్జరీ కారును అనుకోకుండా గీరాడు. అతను భయపడి వెంటనే నష్టాన్ని చెల్లించడానికి ఆఫర్ చేసి క్షమాపణ చెప్పాడు. అతనికి తెలియదు ఆ కారు యజమాని తను వెతుకుతున్న తన కొడుకే అని. వారిద్దరూ ఒకరినొకరు గుర్తించలేదు. ఆ వ్యక్తి తన కారు ట్రంక్ నుండి ఒక కర్ర తీసుకున్నాడు. అతను కోపంగా తండ్రి వైపు నడిచాడు. కాని కేవలం ట్రైసైకిల్ను మాత్రమే కర్రతో కొట్టాడు. ఈ విధంగా వారి మధ్య సంఘర్షణ పరిష్కారమైంది. అతను ఆ వృద్ధుడు కూడా తనలాగే కుటుంబ సభ్యుడిని వెతుకుతున్నాడని భావించాడు. తర్వాత ఆ వ్యక్తి ఒక స్నాక్ షాప్ ముందు ఆగాడు. ఈ షాప్ అతను అపహరణకు గురైనప్పుడు తన తల్లి నడిపిన షాప్. అతను ఒక పాన్కేక్ ఆర్డర్ చేశాడు. కాని తన తల్లిని గుర్తించలేదు. అతను తినబోతున్నప్పుడు కొంతమంది గ్యాంగ్స్టర్లు గందరగోళం చేయడానికి వచ్చారు. ఈ షాప్ కూల్చివేత జాబితాలో ఉందని, కానీ ఆ వృద్ధ మహిళ తన కొడుకు కోసం వేచి ఉండటం వల్ల బయటకు వెళ్లడానికి నిరాకరించిందని తెలిసింది. గ్యాంగ్స్టర్ల హింసను ఎదుర్కొన్నప్పటికీ ఆమె ఒక ప్రత్యేకమైన జన్మస్థాన గుర్తును వెతుకుతుంది. ఆ వ్యక్తి ఆ వృద్ధ మహిళ తన తల్లి అని గుర్తించాడు. ఆ అమ్మాయిని గ్యాంగ్స్టర్లు బలవంతంగా తీసుకెళ్లబోతున్నప్పుడు ఆ వ్యక్తి వారిని అడ్డుకోవడానికి ముందుకు వచ్చాడు. కానీ అతని శక్తి సరిపోలేదు. గ్యాంగ్స్టర్లు కలిసి అతన్ని అదుపు చేశారు. అయితే కీలకమైన క్షణంలో ఆ వ్యక్తి బాడీగార్డ్లు సమయానికి వచ్చి సహాయం చేశారు. ఆ క్షణంలో ఆ వ్యక్తి తండ్రి ఇంటికి వచ్చి ఈ దృశ్యాన్ని చూశాడు. అతను లగ్జరీ కారు యజమాని నష్టపరిహారం కోసం వచ్చాడని తప్పుగా భావించి భయపడి క్షమాపణ చెప్పడానికి మోకాళ్లపై కూర్చున్నాడు. ఆ వ్యక్తి దీన్ని చూసి భరించలేకపోయాడు. అతను అపరాధ భావనతో తన గుర్తింపును తన తల్లిదండ్రులకు వెల్లడించాడు.